వెల్కమ్ బ్యాక్ టు శుభోదయం. ఆహా ఓహో నిజంగా నాకు ఇవాళ ఎలా ఉందో తెలుసా? ఎలా ఉంది? పిచ్చి పట్టినట్టుంది నీ పక్కన. నాకు మరి నీకే పిచ్చి పట్టినట్టుంటే నాకు ఇంకెలా ఉంటుంది చెప్పు? ఎలా ఉంది? నాకైతే నేనేం చేస్తాను నాకు అర్థం కావట్లేదు. ఏం మాట్లాడుతున్నా అర్థం కావట్లేదు. రోజు నీతో ఏం మాట్లాడుతున్నా అర్థం కాదు. గేమ్ అంటావు, అదంటావు, ఇదంటావు, అది చూసే ఫోన్ పట్టుకున్నావు. అబ్బబ్బబ్బబ్బబ్బా కాస్నేహ, యాక్చువల్లీ మన కోపం వచ్చినప్పుడు కానీ లేకపోతే ఎప్పుడన్నా మైండ్ అలా అలా ఏదన్నా ఇరిటేషన్గా ఉన్నప్పుడు కానీ మనం కనుక కళ్ళు మూసుకొని 9 నుంచి 1 దాకా 9 నుంచి 1 దాకా అంకెలు మనం వరుసగా లెక్క పెట్టామనుకో. 9 1 నువ్వే కదా వాళ్ళు చెప్పింది. నీకు పిచ్చి పడ్డంలో ఎటువంటి డౌట్స్ లేవు, నాకు అర్థమైపోయింది. అంటే 9 నుంచి 1 దాకా అంటే 9 1 కాదు, 9 8 7 6 5 4 3. సో అలా కనుక నెమ్మదిగా లెక్క పెట్టావనుకో నీ మైండ్ చాలా ఫ్రెష్ అయిపోతుంది అనమాట. అప్పుడు హ్యాపీగా నువ్వు ఏ పని చేయాలనుకున్నా చేసేయచ్చు అనమాట. టాటా దిద్దంగా చేసావంటే 9 వరకు లెక్క పెడితే ఫ్రెష్ అవ్వదా? 9 నుంచి 1 వరకు. ఇప్పుడు 1 2 3 అంటే కామన్గా అందరికీ తెలుసు. 1 2 3 4 5 6 7 8 9 10 చిన్నప్పుడు చాలా బాగా నేర్పించారు కదా, అది కామన్గా చెప్పేస్తాం. మన మైండ్ కొంచెం షార్ప్గా వర్క్ చేయాలంటే 10 9 8 7 6 5 4 3 2 1 ఇంకా షార్ప్గా వర్క్ చేయాలంటే 2 టేబుల్ ఉంది కదా, 2 1 2 2 2 4 అది రివర్స్ నుంచి అనమాట. 2 10 20 చెప్పడమే కష్టం, రివర్స్ చెప్పడం ఇంకా కరెక్ట్. ఫస్ట్ నుంచి చెప్పడమే కష్టం 2 టేబుల్. రైట్ స్నేహ, చాలా బాగా చెప్పావు. ఎనీవేస్ ఇప్పుడు మనం లాస్ట్ బ్యూటిఫుల్ సెగ్మెంట్ లోకల్ సెగ్మెంట్ ఉంది, దానిలోకి ఎంటర్ అయిపోదాం. సో ఇప్పుడు మన లాస్ట్ బ్యూటిఫుల్ సెగ్మెంట్ లోకల్ సెగ్మెంట్. అంగరంగ వైభవంగా శ్రీరంగనాథుని బ్రహ్మోత్సవం సింహపురికి తలమానికంగా నిలుస్తోంది శ్రీరంగనాథుని కోవెల. నెల్లూరు జిల్లాతో పాటు ఇతర జిల్లాల భక్తుల పాలిట కొంగు బంగారం శ్రీరంగడు. పవిత్రమైన పినాకిని తీరాన వెలిసిన శ్రీరంగనాథ స్వామి బ్రహ్మోత్సవాలు ఇటీవల అత్యంత వైభవంగా జరిగాయి. రంగనాథుని సన్నిధి భక్తజన సంద్రమైంది. శ్రీ తల్పగిరి రంగనాథ స్వామి బ్రహ్మోత్సవాలు జరిగిన తీరుపై ఇవాల్టి లోకల్ సెగ్మెంట్. మార్చ్ 3వ తేదీ అంకురార్పణతో ప్రారంభమైన శ్రీ తల్పగిరి రంగనాథస్వామి బ్రహ్మోత్సవాలు 14వ తేదీ వరకు కన్నుల పండుగగా కొనసాగుతాయి. బ్రహ్మోత్సవాలను పునస్కరించుకొని శ్రీరంగడి దేవస్థానాన్ని విద్యుత్ దీపాలంకరణతో శోభాయమానంగా తీర్చిదిద్దారు నిర్వాహకులు. భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ఆలయాన్ని వివిధ రకాల రంగులతో తీర్చిదిద్దారు. మార్చ్ 3వ తేదీ అంకురార్పణ అనంతరం మార్చ్ 4వ తేదీ ధ్వజారోహణ ఉత్సవం వేద పండితుల మంత్రోచ్చరణల మధ్య భక్తి శ్రద్ధలతో జరిగింది. శ్రీదేవి భూదేవి సమేతుడైన శ్రీరంగనాథుడు శేషవాహనంపై ఊరేగుతూ భక్తులకు దర్శనమిచ్చారు. శేషవాహనధారి అయిన రంగడిని దర్శించేందుకు భక్తులు బారులు తీరారు. మార్చ్ 5వ తేదీ పుష్పాలంకర శోభితుడైన స్వామివారు సూర్యప్రభ హంసవాహనాలపై నెల్లూరు పురవీధుల్లో ఊరేగారు. స్వామి అమ్మవార్లను దర్శించేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో ఈ ఉత్సవంలో పాల్గొని తమ కోర్కెలు తీర్చమని వేడుకున్నారు. కర్పూర హారతులతో రంగనాథుణ్ణి ప్రార్థించారు. అనంతరం సింహవాహనంతో పాటు చంద్రప్రభ వాహనాలపై ఊరేగిన శ్రీరంగనాథుడిని సింహపురి వాసులు దర్శించి తరించారు. మేళతాళాల నడుమ ఈ వాహన సేవలు అత్యంత ఘనంగా జరిగాయి. స్వామివారు అత్యంత శోభాయమానంగా దర్శనమిచ్చే వేడుక రంగడి మోహిని అవతారం. మోహిని అవతారి అయిన రంగనాథుణ్ణి దర్శించేందుకు భక్తులు తండోపతండాలుగా ఈ బ్రహ్మోత్సవాలకి హాజరవుతారు. అదే రోజు సాయంత్రం స్వామివారు సర్వాలంకర భూషితుడై బంగారు గరుడుపై ఆసీనులై పండితులు వేదఘోష చేస్తుండగా వీధి వీధికి వెళుతూ భక్తుల ఆకాంక్షలను నెరవేరుస్తారు. ఈ ఉత్సవంలో అధికంగా పాల్గొన్న భక్తులు శ్రీదేవి భూదేవి సమేతుడైన శ్రీరంగడిని భక్తి శ్రద్ధలతో ప్రార్థించి చల్లగా కాచి రక్షించమని వేడుకుంటూ ఉంటారు. ఇక 9వ తేదీ సాయంత్రం జరిగిన భూదేవి శ్రీదేవి శ్రీరంగనాథుని కళ్యాణం కమనీయం. వేలాది మంది భక్తులు ఈ కళ్యాణ మహోత్సవాన్ని తిలకించి పునీతులయ్యారు. దేవదేవుళ్లకు జరిగిన ఈ వివాహ మహోత్సవం
ఆద్యాంతం భక్తి పారవస్యంతో నయనానందకరంగా జరిగింది. మహిళలు అధికంగా శ్రీవారి కళ్యాణ ఘట్టాలను దర్శించి తరించారు. కళ్యాణ మహోత్సవం అనంతరం స్వామివారికి నిర్వహించిన రథోత్సవం భక్తజన జయ జయధ్వానాల మధ్య నయన మనోహరంగా సాగింది. నెల్లూరుతో పాటు చుట్టుపక్కల పల్లె ప్రాంతాల నుంచి, ఇతర జిల్లాల నుంచి వచ్చిన భక్తులతో రంగనాథుని క్షేత్రం ఇసుకేస్తే రాలనంతగా కిటకిటలాడుతుంది. వందలాది మంది రథాన్ని లాగుతూ శ్రీరంగా జయరంగా అంటూ కీర్తించారు. సకల జనులను సర్వదా కాచి రక్షించమని ఆకాంక్షించారు. మహిళలు కొబ్బరికాయలు కొట్టి మొక్కులు తీర్చుకున్నారు. ప్రతి ఏటా ఎంతో రమణీయంగా జరిగే రంగడి రథోత్సవ పండుగలో గత ఏడాది అపశృతి జరిగింది. రథం అదుపు తప్పి జనవాహనంపైకి రావడంతో ఒక వ్యక్తి రథచక్రాల కింద నలిగి ప్రాణాలు వదిలాడు. మరికొందరు గాయాలతో ప్రాణాపాయ స్థితిలో నుంచి బయటపడ్డారు. వీటన్నింటినీ దృష్టిలో ఉంచుకొని దేవస్థాన కమిటీ గట్టి ఏర్పాట్లు చేసింది. ఎటువంటి అపశృతి జరగకుండా పోలీస్ శాఖ సహకారంతో భారీ బందోబస్తును ఏర్పాటు చేసింది. భక్తులు తోపులాటను అరికట్టేందుకు తగిన ఏర్పాట్లు చేసింది. దీంతో రంగడి రథోత్సవం సజావుగా సాగింది. అభయహస్తంతో రథంపై ఆసీనులైన శ్రీదేవి భూదేవి సమేతుడైన శ్రీరంగడి ప్రజలు వీక్షించి తరించారు. కన్నుల పండుగ జరిగిన రథోత్సవం అనంతరం పొన్నవాహన సేవలో రంగడు భక్తజన కోటికి దర్శనమిచ్చారు. పొన్న చెట్టుపై ఉన్న రంగనాథుని చుట్టూ గోపికలు నాట్యం చేసే దృశ్యాలు ఎంతగానో ఆకట్టుకున్నాయి. 13వ తేదీ శ్రీరంగనాథుని పుష్పయాగం మనోహరంగా జరిగింది. వివిధ రకాల పుష్పాలతో పూజారులు దేవదేవులను పూజించారు. పెద్ద ఎత్తున భక్తులు స్వామివారి పుష్పయాగాన్ని వీక్షించి తీర్థప్రసాదాలు స్వీకరించారు. ఇక బ్రహ్మోత్సవాల్లో చివరి రోజైన 14వ తేదీ బుధవారం శ్రీరంగనాథుని తెప్పోత్సవం అమోఘంగా జరిగింది. దేవస్థానంలో స్వామి అమ్మవార్ల పూజలు నిర్వహించిన అర్చకులు పల్లకీలో ఊరేగింపుగా రంగనాథుణ్ణి తెప్ప వద్దకు తీసుకువచ్చి ప్రతిష్ఠించారు. అనంతరం పుష్పాలంకర విద్యుత్ దీప వెలుగుల నడుమ శ్రీదేవి భూదేవి సమితుడు శ్రీరంగడు తెప్పపై విహరిస్తూ భక్తజన కోటి ఆకాంక్షలను నెరవేర్చాడు. తెప్పోత్సవానికి భక్తులు భారీగా తరలివచ్చి హరినామస్మరణ చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన బాణసంచా పేలుళ్లు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. గత సంవత్సరం తెప్పోత్సవ సమయంలో నదిలో ఓ మృతదేహం కొట్టుకువచ్చింది. ఈ ఏడాది అటువంటి అపశృతి జరగకుండా స్వామి తెప్పోత్సవం ప్రశాంతంగా సాగింది. 12 రోజుల పాటు అత్యంత వైభవంగా జరిగిన శ్రీ తల్పగిరి రంగనాథస్వామి బ్రహ్మోత్సవాల్లో కొన్ని చిన్న చిన్న ఏర్పాట్ల లోపాలపై భక్తులు అసంతృప్తి వ్యక్తం చేశారు. రంగడి కోవెలకు సరిగా రంగులు వేయలేదని, దీంతో ఆలయ కళ కొంతమేర తప్పిందని ఆరోపిస్తున్నారు. అటు నిత్య అన్నదానం కోసం దేవస్థాన కమిటీ సభ్యులు విరాళాలు సేకరిస్తున్నారని, కానీ అన్నదానం మాత్రం చేయలేదని ఆవేదన చెందారు. బ్రహ్మోత్సవాలు జరిగిన 12 రోజులైనా భక్తులు ఆకాంక్ష మేరకు అన్నదానం చేసి ఉంటే బాగుండేదని అభిప్రాయం వ్యక్తం చేశారు. గత సంవత్సరం బ్రహ్మోత్సవాల సమయంలో జరిగిన అవాంఛనీయ సంఘటనలను పూర్తిగా నివారించడంతో దేవస్థాన కమిటీ సభ్యులు సఫలీకృతులు కావడం ఆనందించదగ్గ విషయమని తెలిపారు. చూసారుగా నయన మనోహరంగా భక్తులు హరినామ స్మరణ మధ్య సాగిన శ్రీ తల్పగిరి రంగనాథ స్వామి మహోత్సవ విశేషాలు. మరి వచ్చే వారం మరో మంచి విషయాలతో లోకల్ సెగ్మెంట్లో కలుద్దాం. వావ్, నిజంగా చాలా బాగుంది ఈ సెగ్మెంట్. అండ్ అదండి విషయం. మన స్నేహ విషయానికి వస్తే 2 టేబుల్ కూడా చెప్పడం కష్టం అంట. కాబట్టి ఇప్పుడు స్కూల్కి పంపించాలి. సో స్కూల్కి పంపించి మొత్తం 2 టేబుల్ నేర్చుకొని మళ్ళీ వచ్చే శనివారం కానీ నేను అన్ని టేబుల్స్ తెలుసు ఎక్కడైనా టక్క చెప్తాను, కానీ బాలుతో చేరినప్పటి నుంచి నేను అన్ని మర్చిపోయాను. నాకైతే ఏం గుర్తులేవు ప్రస్తుతానికి. అందుకే స్నేహ నేను మళ్ళీ స్కూల్కి పంపిస్తాను. రేపు ఆదివారం కాబట్టి, రేపు హాలిడే కాబట్టి సోమవారం నుంచి నీట్గా స్కూల్కి పంపించి అన్ని నేర్పించి వచ్చే శనివారం కన్నా 2 టేబుల్ నేర్చుకునేలా చేస్తాను. ఇది నా ఆజ్ఞ. ఆజ్ఞ రాదు కదా, 1 టేబుల్ కూడా రాదు కదా. నువ్వు రావా నాతోటి? ఎండ్ ఆఫ్ చెప్దామా? సో ఇదండి ఇవాళ మన శుభోదయం. మరో శుభోదయం కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు మరి నమస్కారం.